నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కుసుమ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రొమేనియాలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా నిలుపుతున్న ప్రవాస భారతీయుల కృషిని అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేలా 3 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర ప్రతినిధుల చర్చలు. ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన అధికారిక పర్యటన సందర్భంగా రొమేనియాలోని బుకారెస్ట్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్న గాఢమైన అనుబంధం భారత రొమేనియా సంబంధాలకు అత్యంత ముఖ్యమైన పునాదిగా పేర్కొన్నారు. రొమేనియాలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా నిలుపుతున్న ప్రవాస భారతీయుల కృషిని అభినందించారు. వికసిత భారత్ జాతీయ ప్రయాణంలో ప్రవాస భారతీయులు చురుకైన భాగస్వామ్యాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. Romania has given the world many outstanding artists. India has always cherished diversity, dialogue and the pursuit of knowledge. It is heartening to see yoga, Ayurveda, Indian dance, music, cinema and cuisine gaining plurality in Romania. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాజ్యసభలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యుల దార్శనికత, బాధ్యతలను ప్రముఖంగా ప్రస్తావించారు. వాదోపవాదాలు, చర్చలు లేదా అంతరాయాలు ఎల్లప్పుడూ ఒక నిర్ణయానికి దారితీయాలని స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన చర్చ ప్రజాస్వామ్యాన్ని బలపరచడంతో పాటు నిర్మాణాత్మక సహకారంతో దేశాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు. అర్థవంతమైన పార్లమెంటరీ భాగస్వామ్యం కోసం సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. Congratulations to each one of you who got elected first time for the Rajya Sabha. In Rajya Sabha, we should understand only one thing. When we are entering into the Rajya Sabha or Lok Sabha, we should feel very proud that we are entering into the soul of Indian democracy. These two institutions, Lok Sabha and Rajya Sabha, are deciding the fate of this nation, in which direction the country should move. We are a part of it. That responsibility and the duty conscience should be always with. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం విజేతలతో రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు తొలి గ్రామాలుగా పరిగణించి వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయాలన్న ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసేందుకు మై భారత్ ద్వారా అమలు చేస్తున్న వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం రూపొందించారు. మై భారత్ క్విజ్లో గెలిచి సరిహద్దు గ్రామాల్లో సేవలందించిన 400 మంది యువతతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. లడఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామాల్లో స్వచ్ఛత, మొక్కల పెంపకం వంటి పనుల్లో యువత పాల్గొన్నారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, జాతీయ సమైక్యత పెంపొందించడంపై ప్రధాని వారితో చర్చించనున్నారు. రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంప్రదింపులతో రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆ శాఖ అదనపు సెక్రటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ను రాష్ట్రానికి పంపింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులను ఆదుకునేలా సిద్ధం చేసిన వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాల జారీ, ప్రోత్సాహకాలు, ధరలోటు భర్తీ వంటి ప్రతిపాదనలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై పూర్తి స్థాయిలో చర్చించాలని, ఏ నిర్ణయం తీసుకున్నా పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
సంజీవని ప్రాజెక్టును ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆస్పరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును తీసుకువస్తున్నట్లు ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సంజీవని ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఆర్సీహెచ్, ఆర్బీఎస్కే, 108 అత్యవసర సేవలు అందిస్తామని, స్క్రీనింగ్ టెస్టులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి, ల్యాబ్ సేవలు వంటివి ఒకే డిజిటల్ వేదికపైకి తెస్తున్నట్లు తెలిపారు. 4,000, 6,000, 10,000 అవసరాన్ని బట్టి మంచానికి పరిమితమైతే 15,000 ఇచ్చే ఏకైక మానవత్వం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మొన్న జూన్లో అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000 ఇస్తాన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. గ్యాస్కి మీకు ఇచ్చే సబ్సిడీ కూడా లింక్ పెట్టను. 4 నెలలు ఒక గ్యాస్ సిలిండర్ మొత్తాన్ని మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ నెల 28న జరిగే సింహాచల అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు సంబంధించి విశాఖ జిల్లా కలెక్టరేట్లో అధికారులు, స్థానిక శాసనసభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొండ చుట్టూ 32 కిలోమీటర్లు పటిష్ట బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. 32 కిలోమీటర్లు ఎంత భక్తిభావంతో చేస్తారంటే మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ ఉందో ఆ రూట్ ఇప్పటికే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భక్తులు నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 జాయింట్ కమిటీ మీటింగ్స్ కూడా అంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని మిగతా అవన్నీ కూడా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకుంటారు. వీటితో పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని సింహపురి ఈ బస్ డిపో పవర్ రూమ్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. కాలుష్యరహిత ఆధునిక ప్రజా రవాణా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ బస్సులలో ప్రయాణం చాలా సౌలభ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు నగరాలకు కూడా త్వరలో మరిన్ని ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. మీద నడిచే వాహనాలపైనే దృష్టి సాధించారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో వచ్చే బస్సులన్నీ ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు రావాలని చెప్పడం, దానిలో భాగంగానే ఈ 1.5 సంవత్సరంలో జరిగిన కృషి వల్లే ఈరోజు ఇక్కడ ఈ డిపోలో కూడా ఛార్జింగ్ యూనిట్స్ను స్థాపించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక 14 మొదటి విడతలో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్ సిటీలో ఇప్పటికే 2, సింహాచలము అలాగే గాజువాకలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే 10 కోట్ల రూపాయలతో ఒకేసారి 16 బస్సులు ఛార్జ్ చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము. దానికి తగ్గట్టు ఇక్కడ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే పెద్ద పట్టణమైన వైజాగ్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండే కనెక్టివిటీని, రోడ్ ట్రాన్స్పోర్ట్ని మెరుగుపరిచే విధంగా ఈరోజు ఇక్కడ 100 బస్సులు నడిపేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పెదబోరబంద గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు కోరిన విధంగా పావురాయిగడ్డ పనులను త్వరలో పూర్తి చేసి రైతులకు అందిస్తామన్నారు.
ఎవరైనా మీరు ఒకసారి ఎవరికైనా అమ్మితే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతుంది, అంతేకాని మళ్ళీ రెండోసారి మీరు అమ్మాలంటే అమ్మలేరు. వాళ్ళు కూడా వాళ్ళు ఇంకెవరికైనా అమ్మాలంటే భూమి హక్కుదారుడు అమ్మగాళ్ళు. కానీ మన పుస్తకాలు మార్చేయడాలు, హద్దులు మార్చేయడాలు అన్ని చేసేవాళ్ళు. అవునా కాదా మీకు తెలుసు అంతటి కూడా. కాబట్టే ఈరోజు రీసర్వే చేయాల్సి వచ్చింది. ఇష్టానుసారంగా భూములు, పుస్తకాలు మార్చేయడం, పత్రాలు మార్చేయడం, హక్కులు మార్చేయడం, మన తాలూకా అన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అందుకే అలాంటి ఇబ్బంది ఏది రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి వరం ఇది. రైతుకి వరం. ఈ మీ భూమి మీ హక్కు. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే మీ చేతిలో పుస్తకం ఉన్నట్టే. ఇది పిల్లల చదువులకో, పిల్లల పెళ్లిళ్ళకో, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా అమ్మాలి అనుకున్నా, లేక తాకట్టు పెట్టాలి అనుకున్నా, లేదా బ్యాంకులోనో లోన్ పెట్టాలి అనుకున్నా మీకు ఈ భూమి వజ్ర. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 17 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. హాస్పిటల్స్లో కానుపోయిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఒక్కొక్క సందర్భాల్లో కొత్తగా జన్మించిన పిల్లోడిని దూరంగా పెడతారు తల్లికి. ఆ కాన్సెప్ట్కి భిన్నంగా తల్లి పక్కనే ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఈ కొత్త నర్సింగ్ కేర్ యూనిట్ ఈరోజు మనం ప్రారంభించాం. 9 లక్షల రూపాయలతోటి 1000 లీటర్ల ఆరో ప్లాంట్ 2 సంవత్సరాల యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్తో కలిపి అది అందించే విధంగా చేశాం. రెండోది ఆర్థోపెడిక్ సర్జరీస్ మనకు చాలా ఎక్కువ జరుగుతాయి మన హాస్పిటల్లో. వాళ్ళకి కావాల్సిన కొన్ని ఇంప్లాంట్స్, సర్జికల్ ఐటమ్స్, కొన్ని మెడిసిన్స్ వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ ఎంఐడిసి ఉంది కాబట్టి కార్పొరేషన్ వారి ద్వారానే ఈ పరికరాలు కొనడానికి ఒక ప్రయత్నం చేస్తాం. లేదనుకుంటే మనమే టెండర్లు పిలిచి మన హెచ్డిఎస్ నుంచి అప్రూవల్ చేయించుకుని అది కూడా సుమారు 36 లక్షల రూపాయల వరకు మందులు కానివ్వండి, సర్జికల్ ఇంప్లాంట్స్ కానివ్వండి, ఆర్థోపెడిక్ సర్జరీస్కి అవసరం ఉన్న చిన్న చిన్న ఇంప్లాంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. అంతరిక్ష రంగంలో తూర్పుగోదావరి జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ శక్తిసాట్కు ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జెస్సీని సత్కరించి అభినందించారు. దేశవ్యాప్తంగా 21 మంది విద్యార్థినులు ఎంపికైన మిషన్ శక్తిసాట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సీ ఒక్కరే ఎంపిక కావడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదం సంభవించిన తొలి 4 నిమిషాలే అత్యంత కీలకమని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం రాజానగరం మండలంలోని ఓ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో రోగులు, వైద్య సిబ్బందిని సురక్షితంగా తరలించే విధానాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పివి రమణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల్లో మంటల కంటే పొగ వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన 4 నిమిషాల్లోపు అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించే వ్యవస్థ సిద్ధంగా ఉండాలని సూచించారు. రీఫైన్ చేసి ఇంకా ఎంత ఎక్స్టెంట్ తీసుకెళ్లాలనేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇప్పటి వరకు ఒక 60% హాస్పిటల్స్ కంప్లీట్ చేశాము. సో నెక్స్ట్ స్కూల్స్ కూడా తీసుకుంటున్నాము. ఎవ్రీ ఫైర్ స్టేషన్కు ఎవ్రీ మంత్ 4 ప్రోగ్రాంలు పెట్టి ఖచ్చితంగా మేము పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. 4 గోడల మధ్య కూర్చొని అగ్ని ప్రమాదాలను అరికట్టగలుగుతామంటే అది వాస్తవ పరిస్థితుల్లో లేదు. రియాలిటీలోకి రండి. మీరు ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్లో పబ్లిక్ వరకు వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళకున్న ఇప్పుడు స్వల్ప విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది?
కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. విరామానంతరం వార్తలకు స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించేందుకు తీసుకువచ్చిన 2 కుంకి ఏనుగులు జిల్లాకు చేరుకున్నాయి. సీతానగరం మండలం అప్పాయిపేట ఎలిఫెంట్ జోన్లోకి చేరుకున్న జయంత్, అభిమన్యు కుంకి ఏనుగులకు పార్వతీపురం శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అడవి ఏనుగుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, రైతుల బాధలను తగ్గించేందుకే కుంకి ఏనుగులను తీసుకొచ్చామన్నారు. యువత నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలని డిఆర్డీఏ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయం పేరు మీదుగా తపాలా శాఖ విడుదల చేసిన స్టాంపును ఉపకులపతి సుదర్శన్ రావు, తపాలా శాఖ అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ 80వ సంవత్సరం సందర్భంగా ఈ కాలేజీ పేరుతో ఒక పోస్టల్ స్టాంప్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కళాశాల మరింత అభివృద్ధి చెంది దేశంలో ఒక గొప్ప కళాశాలగా తయారవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే 20 సంవత్సరాలు అంటే 2046 సంవత్సరం ఎప్పుడైతే ఈ కళాశాల ఏర్పడి 100 సంవత్సరాలు అవుతుందో ఆ సమయానికి ఈ కళాశాల ఒక ముఖ్యమైనటువంటి కళాశాలగా, ప్రఖ్యాతమైనటువంటి కళాశాలగా రూపొందాలని చెప్పి కోరుకుంటున్నాను. దాని కొరకు ఈ కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలర్ అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు ఒక తాగునీరు, పచ్చదనం, మౌలిక సదుపాయాలతో రానున్న 10 సంవత్సరాల్లో వికసిత్ పట్టణంగా గుంటూరును తీర్చిదిద్దుతామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి గుంటూరు నగరంలోని శిల్పారామంలో గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో కేంద్ర మంత్రి క్లీన్ గుంటూరు పోస్టర్లను ఆవిష్కరించి పర్యావరణ పరిరక్షణకై కృషి చేస్తున్న వారిని సత్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, వికసిత భారత్ సంకల్పాలలో దేశంలో 50% పచ్చదనం ఉండాలన్న ప్రధాని మోదీ ఆలోచనలకు తగ్గట్లుగా ముందుకు వెళ్తున్నామని, ఈరోజు గుంటూరు పార్లమెంటు పరిధిలో నాటుతున్న 1,20,000 మొక్కలను జియో ట్యాగింగ్తో కాపాడటం హర్షణీయమన్నారు. 20,000 కొత్త మొక్కలు నాటే విధమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తూ వచ్చి ఈరోజు మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ 15వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, రోడ్ల మీద లిటరింగ్ చేసినా కూడా కొంత ఫైన్లు వేసేటువంటి విధానం. ఆర్ట్ ఫెస్టివల్ పెట్టబోతా ఉన్నాం గుంటూరులో. ఎక్కడైతే వాల్స్ ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి మంచి ఆర్ట్, పెయింట్స్ వేయబోయేటువంటి పరిస్థితి. ఈ విధంగా సమగ్రంగా వాటరు, హరిత విప్లవం, రోడ్లు, డ్రైనేజీలు అన్నిటితోటి గుంటూరులో వచ్చే 5-10 సంవత్సరాల్లో ఒక మంచి వికసిత్ భారత్ పట్టణానికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలో అవన్నీ ఉండే విధంగా తయారు చేస్తామని అందుకు సహకరిస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల వల్ల దేశ వ్యతిరేక శక్తులకు ఎటువంటి ప్రయోజనం కలగకుండా చూడటం, దేశ సమైక్యతను కాపాడటం, అలాగే భారతీయ విద్యార్థులు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా తమ చదువులు, కెరీర్పై దృష్టి సారించేలా చేయడం కోసం రాజీనామాను సమర్పించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధానమంత్రి సూచన మేరకు కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా అప్పగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ జోజిలా పాస్ వద్ద భారత సైనికులతో ముచ్చటించారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రయాణం సాధ్యం కాకపోవడంతో 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు వారు రోడ్డు మార్గంలో ద్రాస్ వైపు ప్రయాణించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. వీరఘట్టం మండలం బిటివాడలోని బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ను పాలకొండ శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలను సమీక్షించారు. యూనిట్లో వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, ల్యాబ్ పరీక్షల సదుపాయాలు, మౌలిక వసతులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యాధికారులు సిబ్బందితో సమావేశమై సేవల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంత ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈరోజు జరిగిన 3వ విడత చర్చల అనంతరం కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ 3వ సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తావించిన సమస్యలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. ये आज एक रिटन मसौदा लेकर के आए थे जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है. हमारी भी सहानुभूति है, जान किसी बच्चे की जाए और उसके प्रति हम भी सहानुभूति रखते हैं और सरकार, प्रधानमंत्री मोदी जी अत्यंत सहानुभूति के साथ हम सब लोगों ने कहा है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జమ్మూ కాశ్మీర్పై పాకిస్తాన్ చేసిన అసత్య ఆరోపణలను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని, జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్తాన్కు ధీటుగా సమాధానమిచ్చారు. కశ్మీర్కు సంబంధించి ప్రస్తుతం మిగిలి ఉన్న ఏకైక సమస్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని ఖాళీ చేయించడమేనని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదం, హింస కొనసాగుతున్నంతకాలం పాక్తో ఎలాంటి సత్సంబంధాలు లేదా సహకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఎల్యూబీ ఫార్మా కాంక్లేవ్ 2026ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఫార్మాస్యూటికల్ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన వ్యూహాలను రూపొందించేలా విధాన రూపకర్తలు, నియంత్రణ నిపుణులు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలను ఈ కార్యక్రమం ఒకచోట చేర్చుతుందని వెల్లడించారు. జనరిక్ ఔషధాల అతిపెద్ద సరఫరాదారుగా భారత్ నిలిచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 60% ఔషధాలను భారత్లో ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. और 60% ऑफ द वर्ल्ड वैक्सीन ये भी भारत बनाता है. तो इसलिए दुनिया में हमारा एक अपना स्थान है फार्मास्यूटिकल्स की दृष्टि से,
लगभग 30 बिलियन US डॉलर्स का एनुअली हम 200 कंट्रीज़ में और टेरिटरीज़ में हम अपना एक्सपोर्ट करते हैं। और इसके साथ साथ अगर हम कहें तो इसमें बहुत बड़ा योगदान MSME सेक्टर का है और MSME सेक्टर का बहुत बड़ा कंट्रीब्यूशन है, इसलिए मैं उसके लिए आपको विशेष करके बधाई देना चाहता हूँ। రేపు జరగనున్న 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్లోని ద్రాస్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తానీ చొరబాటుదారులపై భారత్ చారిత్రాత్మక విజయం సాధించే క్రమంలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు దేశం ఘనంగా నివాళులు అర్పించనుంది. ఈ స్మారక కార్యక్రమం కోసం కార్గిల్ యుద్ధ స్మారక స్తూపాన్ని అలంకరించారు. కార్గిల్ యుద్ధ స్మారక కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొనున్నారు. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా రాధన్పూర్ సుయిగాం హైవేపై వరద నీరు నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి కారణంగా సుయిగాం వైపు వెళ్లే మార్గాన్ని మూసివేశారు. వర్షాల వల్ల అనేక మంది రైతులు పొలాల్లోనే చిక్కుకున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మరోవైపు అహ్మదాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా సనంద్ చౌకడీ సమీపంలోని ట్రక్కుల పార్కింగ్ ప్రాంతం జలమయమైంది. అక్కడ నిలిపి ఉంచిన సుమారు 300 ట్రక్కులు నీట మునిగిపోవడంతో ట్రక్కు డ్రైవర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. డ్రైవర్లు ఇప్పుడు తమ వాహనాలను నీటిలోంచి బయటకు తీసేందుకు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात में आप सबका स्वागत है। यहाँ होती है मैं नहीं हम की बात, सामूहिकता की शक्ति के साथ मोदी जी के साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव। साथ आते हैं करोड़ों వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రొమేనియాలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా నిలుపుతున్న ప్రవాస భారతీయుల కృషిని అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేలా 3 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర ప్రతినిధుల చర్చలు. ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.